58,000 కోట్లు. ఈ సంవత్సరం కోచింగ్ కోసం పేరెంట్స్ కష్టపడి చెమట పెట్టిన డబ్బులు. ఇది మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కంటే చాలా ఎక్కువ. ఈ సంవత్సరం 22,05,035 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో సీట్ కోసం నీట్ రాశారు. 1,29,603 మందికి మాత్రమే సీట్ వచ్చింది. అంటే 20,75,432 మందికి సీట్ రాలేదు. కానీ వీళ్ళంతా కోచింగ్ కి లక్షల్లో ఫీజు కట్టారు. 15,38,468 మంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సీట్స్ కోసం జేఈఈ మెయిన్స్ రాశారు. అప్రాక్సిమేట్లీ 63,000 మందికి మాత్రమే సీట్స్ వచ్చాయి. 14,75,000 మంది స్టూడెంట్స్ కి సీట్ రాలేదు. కానీ వీళ్ళంతా కోచింగ్ కి కోట్లలో ఫీజు కట్టారు. ఇంజనీరింగ్, మెడికల్ ఈ రెండింటికే ఈ సంవత్సరం దాదాపు 40 లక్షల స్టూడెంట్స్ పైగా ఎగ్జామ్ రాశారు. కానీ వాళ్ళలో కనీసం 2 లక్షలకు పైగా సీట్స్ రాలేదు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రం అవర్ స్టూడెంట్ గాట్ ఎయిర్ 1 అనేసి ఒక స్టూడెంట్ ఫోటో వేసి పబ్లిష్ చేస్తున్నారు. కానీ అదే సేమ్ ఇన్స్టిట్యూట్ లో ఎంత మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారో ఎక్కడ చూపించరు. ఎందుకంటే వాళ్ళ గురించి చూపిస్తే వచ్చే సంవత్సరం ఫీజు ఎవ్వరూ కట్టరు. ఈ 58,000 కోట్ల ఇండస్ట్రీకి మీరు పాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మీకు సీట్ రావడం ఇంపార్టెంటే కాదు, వాళ్ళకి ఫీజు కట్టడం మాత్రమే ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ట్రై చేసేంతకాలం వాళ్ళకి ఫీజు వస్తూనే ఉంటాయి. 2028 నాటికి ఈ ఇండస్ట్రీ 1,33,000 కోట్ల ఇండస్ట్రీగా మారబోతుందని అంచనా వేస్తున్నాను. మరి మీరు చేయాల్సింది ఏంటి? కోచింగ్ లో జాయిన్ అవ్వద్దు నేను చెప్పను, కానీ జాయిన్ అయ్యే ముందు ఒకే ఒక క్వశ్చన్ అడగండి. మీరు లాస్ట్ టైం ఎంత మందికి కోచింగ్ ఇచ్చారో, కోచింగ్ ఇచ్చిన వాళ్ళు ఎంత మందికి సీట్స్ వచ్చాయని.